ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రాజాని భవనములో రేపదులు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపదులు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపదులు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపదులు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేపదులు వేచియుందును. యేసు రాజాని భవనములో రేపదులు వేచియుందును. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 12వ వచనం, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని
మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వరకు బయలుపరచబడాను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. మంచిదండి. దైవవాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం కదా. ఈ దినము ఈ ప్రాతకాల వాక్య ధ్యానాల్లో సువార్త ప్రకటన అనేది అంశము ధ్యానం చేస్తున్నాం. కొన్ని దినాల నుండి సువార్త ప్రకటన ఈ అంశాన్ని సిరీస్గా మనం ధ్యానం చేస్తున్నాం. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, సువార్త అనేది ఏదో వాక్యం చెబితే సువార్త కాదు. సువార్త ఏ విధంగా చేయాలి అనే అంశాలు మనం కొన్ని దినాల నుండి కలిసి ధ్యానం చేస్తున్నాం. ఆ తరువాత మనం చివరిగా మనం ఆ సువార్త ఏ విధంగా చేయాలో తరువాత మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఇప్పుడు సువార్త మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్కొక్క దినము ఈ సువార్తను గురించి ఏ విధంగా సువార్త ప్రకటన చేయాలి అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఈ దినము కూడా మరి కొన్ని రీతులు మనము సువార్త ప్రకటన కొరకు ధ్యానము చేద్దాం. ప్రకటన గ్రంథములో మనం 14వ అధ్యాయాన్ని 6వ వచనాన్ని మనం దైవవాక్యాన్ని చదువుకుందాం. నిత్య సువార్త. అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురొచ్చి ఉండాను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, సువార్త అనేది జ్ఞాపకం వచ్చినప్పుడు బైబిల్ తీసుకొని నేను సువార్త ప్రకటన చేస్తున్నాను అని మనం అనుకోకూడదట. మానవుడు జీవించాలి అంటే మనము ఈ యొక్క ప్రాణవాయువు ఆక్సిజన్ మనం నిత్యము కూడా మనం పీల్చుతూ ఉంటాం. ఈ యొక్క ప్రాణవాయువును ఎప్పుడైతే మనం పీల్చటం మానేవేశామో మన ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతాయి, మనకు తెలుసు. కాబట్టి ప్రాణవాయువు నిత్యము ఎలాగైతే మనం పీల్చుకొని బ్రతుకుతూ ఉంటామో అలాగనే క్రైస్తవుని యొక్క బాధ్యత సువార్త నిత్యము ప్రకటించేవారుగా ఉండాలి. నవ్ అండ్ దెన్, అప్పుడప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు, జ్ఞాపకం వచ్చినప్పుడు కాదు. నిత్యము మనము బ్రతికి ఉన్నంత కాలము కూడా మనము యొక్క సువార్తను మనము ప్రకటించాలి. దీని కొరకు చివరిలో మనము వివరణ తెలుసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 6వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా లోకములో దేవుని యొక్క సువార్తకు భిన్నమైనటువంటి సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. దేవుని యొక్క సువార్త కొరకు మనం చాలా విధాలుగా ధ్యానం చేశాం. దేవుని సువార్త అని, యేసుక్రీస్తు ప్రభు సువార్తని, సమాధాన సువార్త అని, అలాగునే రక్షణ సువార్తని, నీతిగల సువార్తని, మహిమగల సువార్త అని, అలాగునే సాక్షార్థమైనటువంటి సువార్త అని, దేవుని రాజ్య సువార్త అని కొన్ని దినముల నుండి లేఖనాధారంగా మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ దినము ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు భిన్నమైనటువంటి సువార్త ప్రకటన చేయబడుతూ ఉన్నది. యేసుక్రీస్తే దేవుడా, యేసుక్రీస్తే రక్షకుడా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే సమాధానమా, ఇటువంటి వితండవాదాలు వినిపిస్తూ అనేక విధాల తప్పుడు సువార్తలు ప్రకటించబడుతూ ఉన్నాయి. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, భిన్నమైన సువార్తకు మనం తల వంచకూడదని చెప్పి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు
ఇదిగో త్వరగా తిరిగిపోదురు చూడగా మాకు ఆశ్చర్యము కలుగుచూ ఉన్నది. మాకు ఆశ్చర్యము కలుగుచూ ఉన్నది. 7వ వచనంలో అంటాడు, ఇది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్త చేత కానీ మిమ్ములను కలవరపరచుకోరు వారు కొందరు ఉన్నారు. కాబట్టి దైవవాక్యం అంటున్నది, మీరు ఎందుకు కలవరపడుచున్నారంటే ఇది మరి ఒక సువార్త కాదు, క్రీస్తు సువార్త చెరుపగోరినటువంటి వారు భిన్నమైనటువంటి సువార్తను వారు ప్రకటిస్తూ ఉంటారు. ఎందుకంటే సంఘాలను, విశ్వాసులను ఇక్కడ కలత చెందేలా చేయటానికి వారు ఏం చేస్తారంటే కొందరు ఇక్కడ భిన్నమైనటువంటి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. 8వ వచనములో దైవవాక్యం అంటుంది, మేము మీకు ప్రకటించుచున్న సువార్త గాక మరి ఒక సువార్త, మేమేమైనాను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినాను. చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఖచ్చితంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందంటే, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోక రాజ్యము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అది అతడు శాపగ్రస్తుడు. చూసారా, దేవుని యొక్క సువార్తను దైవ లేఖనానుసారముగా ప్రకటించే సువార్తకు వ్యతిరేకంగా ఎవరైనా ఇక్కడ ప్రకటిస్తే, మేమైనా పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినా మీకు ప్రకటన చేసిన ఎడల వారు ఏమవుతారండి? శాపగ్రస్తులు అవుతారు అని దేవుని యొక్క వాక్యం. 11వ వచనములు అంటాడు, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు కానీ అని మీకు తెలియచెప్పుచున్నాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ప్రకటిస్తున్న ఈ సువార్త అది మనుష్యుని యొక్క యోచన, ఆలోచన, ఉద్దేశ్య ప్రకారము కాదు అని నేను మీకు తెలియచేయచ్చు ఉన్నా. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క మరి విశ్వాసులారా, ఈ శ్రేష్టమైన ఆరాధనలో ఈ సువార్త ఏ విధంగా ఉండాలంటే నిత్యము దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలి. ఆ ప్రకటించబడుతున్నటువంటి దేవుని యొక్క సువార్తను మనము వినాలి. వినినటువంటి సువార్త ప్రకారంగా మారు మనస్సు పొందాలి, పశ్చాత్తాపం మనము కలగాలి, దేవుని యొక్క శుభవర్తమానాన్ని ఇతరులకు మనము అందచేయాలి. అందుకనే మొట్టమొదటిగా మీకు పరిచయం చేసినటువంటి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నిత్య సువార్త ఎల్లప్పుడూ ప్రకటించబడే ఈ సువార్త ఇది క్రీస్తు ప్రభువును గుర్చిన శుభవార్త. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ఎవరటండి? ఆయన ఒక దూతను చూచాడు. ఆ దూత మరి ప్రకటిస్తున్నటువంటి సువార్త ఎవరికట? భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశానికి, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచూ ఉండేను. కాబట్టి దూత దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నది. ఎవరెవరికి ప్రకటిస్తున్నదో మనం మరలా జ్ఞాపకం చూస్తాను. అది భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి జనమునకు, ఏ ఏ మరి తెగలు, ఏ ఏ జాతులు, ఏ ఏ మతాలు, ఏ ఏ కులాలు, ఏ ఏ భాషలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మాట్లాడు వారికి, ప్రతి ప్రజకు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని, ఎవరు తీసుకొచ్చారు నిత్య సువార్త? ఆకాశము నుండి ఒక దూత తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచూ ఉండెను. కాబట్టి ఈ దేవుని యొక్క సువార్త క్రీస్తు ప్రభు ప్రకటించారు, శిష్యులు ప్రకటించారు, దూతలు ప్రకటిస్తూ ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ క్రీస్తు ప్రభు యొక్క సువార్తకు ఎవరైతే వ్యతిరేకమైనటువంటి రీతిలో సువార్త ప్రకటన జరుగుతున్నదో వారు శాపగ్రస్తులు అని దైవవాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మరి దేవుని ఎదుట శాపగ్రస్తులముగా కాదు కానీ విమోచింపబడినటువంటి వారముగా, రక్షింపబడినటువంటి వారముగా,
నిత్య సువార్తను చేతబుట్టుకొని మనం నిత్య సువార్తను ప్రకటిస్తూ దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అలా జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచేయ ప్రభా. ఇదిగో తండ్రి, ఎంసెట్, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచేయ. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలుగునట్లు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థిస్తూ, ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించం, శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించం. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.